హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గరికి వివో V29 Pro కెమెరా గ్లాస్ చేంజింగ్ వచ్చింది. ఒకసారి ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం కెమెరా గ్లాస్ పైన గ్లాసుని కేర్ఫుల్ గా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లెన్స్ కి ఏమాత్రం తగిలినా డ్యామేజ్ అయిపోతుంది, లెన్స్ కరెక్ట్ రాదు. కింద బ్లూ ఉండడం వల్ల లైట్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మలంగా ఇవి ఉన్న పగిలిన గ్లాస్ మొత్తం నీట్ గా క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమాత్రం లెన్స్ కి డ్యామేజ్ అయినా లెన్స్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. మెయిన్ కెమెరా ఇది వివో కదా, నిమ్మలంగా జాగ్రత్త తీసేసుకోవాలి. ఈ పార్టికల్స్ ఏం పుచ్చుకోకుండా లెన్స్ కి. ఈ గ్లూ ఉండడం వల్ల జర గట్టిగా వస్తుంది. ఈ గ్లూని అనామతం ఇట్లా తో వెనకకి లాగి తీయడం వల్ల గ్లాస్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గరికి వివో V29 Pro కెమెరా గ్లాస్ చేంజింగ్ వచ్చింది. ఒకసారి ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం కెమెరా గ్లాస్ పైన గ్లాసుని కేర్ఫుల్ గా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లెన్స్ కి ఏమాత్రం తగిలినా డ్యామేజ్ అయిపోతుంది, లెన్స్ కరెక్ట్ రాదు. కింద బ్లూ ఉండడం వల్ల లైట్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మలంగా ఇవి ఉన్న పగిలిన గ్లాస్ మొత్తం నీట్ గా క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమాత్రం లెన్స్ కి డ్యామేజ్ అయినా లెన్స్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. మెయిన్ కెమెరా ఇది వివో కదా, నిమ్మలంగా జాగ్రత్త తీసేసుకోవాలి. ఈ పార్టికల్స్ ఏం పుచ్చుకోకుండా లెన్స్ కి. ఈ గ్లూ ఉండడం వల్ల జర గట్టిగా వస్తుంది. ఈ గ్లూని అనామతం ఇట్లా తో వెనకకి లాగి తీయడం వల్ల గ్లాస్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గరికి వివో V29 Pro కెమెరా గ్లాస్ చేంజింగ్ వచ్చింది. ఒకసారి ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం కెమెరా గ్లాస్ పైన గ్లాసుని కేర్ఫుల్ గా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లెన్స్ కి ఏమాత్రం తగిలినా డ్యామేజ్ అయిపోతుంది, లెన్స్ కరెక్ట్ రాదు. కింద బ్లూ ఉండడం వల్ల లైట్ హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మలంగా ఇవి ఉన్న పగిలిన గ్లాస్ మొత్తం నీట్ గా క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమాత్రం లెన్స్ కి డ్యామేజ్ అయినా లెన్స్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. మెయిన్ కెమెరా ఇది వివో కదా, నిమ్మలంగా జాగ్రత్త తీసేసుకోవాలి. ఈ పార్టికల్స్ ఏం పుచ్చుకోకుండా లెన్స్ కి. ఈ గ్లూ ఉండడం వల్ల జర గట్టిగా వస్తుంది. ఈ గ్లూని అనామతం ఇట్లా